లతిక. ఎక్కడి నుంచి వచ్చారు? కల్వకోట. కల్వకోట. ఓకే. జగిత్యాల కల్వకోట. సో ఏం ప్రాబ్లం ఉంది మీకు? నాకు నడుముల డిస్క్ ప్రాబ్లం. నడుముల డిస్క్ ప్రాబ్లం. డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లం ఉంది. అంటే డిస్క్ అరుగుదల ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? 10 years అయిపోయింది. 10 years. 10 years నుంచి మరి ఎక్కడ చూపించారా? చూపించినాం. ఓకే. ఎక్కడ చూపించారు? ఏమన్నారు డాక్టర్స్ మరి? ఫస్ట్ కరీంనగర్లో చూపించినాం. అక్కడ నరాలు అరిగిపోయినాయని చెప్పిండు. అచ్చా. నరాలు అరిగిపోయినాయని చెప్తే ఒక అట్లా 6 months వాడినాం. తర్వాత అట్లే ఉండిపోయింది. మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినా. హైదరాబాద్ ఆయుర్వేదిక్ కూడా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అంటే తీసుకున్న రోజులు మంచిగా ఉంది. ఒక 6 months అయినా కానీ 7 months అయినా బాగానే ఉంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత లాస్ట్ జగిత్యాలకు వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అడ్రస్ వచ్చి నా అన్నయ్య కొడుకు ధరూర్ ప్రవీణ్ అని చెప్పి అడ్రస్ ఇచ్చాడు. చాలా మంచిగా వ్యక్తి. అడ్రస్ ఇచ్చి ఇట్లా ఇక్కడికి వచ్చినాం. అలా ఫ్యామిలీ ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు అంటే దుబాయ్ నుండి ఒక ఫ్రెండ్ వచ్చిండు. స్టార్టింగ్ ఇంటర్నే తక్కువ అయితే బాబాయ్ ఇట్లా మంచిగా చేస్తారని చెప్పి ఇట్లా ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ ఉన్న తెలిసిన వాడితే మాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఉంటాయి. మేము కూడా ఇప్పటికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని రోజులు తీసుకున్నారు? 15 sittings. 15 సిట్టింగ్ తీసుకున్నారు. ఈ 15 సిట్టింగ్లలో మీకు ఎలా ఉంది? బాగానే ఉంది. రిలీఫ్ ఇప్పుడు ఓకే. ఓకే. 10 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం కంటే ఇప్పుడు సిట్టింగ్లలో చాలా రిలీఫ్ ఉంది. చాలా రిలీఫ్ ఉంది. సో ఓకే. ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం ఇట్లాంటి చాలా మంది బయట నడుము నొప్పి అని, మెడ నొప్పి అని, డిస్క్ ప్రాబ్లం అని చాలా మంది బయట ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి మీరేమన్నా మరి చెప్తాం? ఇక్కడికి వెళ్ళిన చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్. ఎవరైనా ఇలాంటి నొప్పి ఉన్న వాళ్ళు బాగా ప్రాబ్లంలో ఉన్నవారు ఇక్కడ చూపించుకుంటే 15 సిట్టింగ్లలో 100% అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్నా, వీపులో ఎక్కువ ఇబ్బంది ఉన్నా, శరీరం ఎలాంటి నొప్పి ఉన్నా కానీ ఇక్కడికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ కూడా మంచిగా చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే. సో ఇప్పుడు శరీరం ఎలా ఉంది అంటే ముందుకు ఇప్పటికి? ముందు నిద్ర అంటే నొప్పి ఎక్కువ ఉంటుండే, లేస్తూనే పెయిన్తోని. ఇప్పుడు ఫ్రీగానే అయిపోయింది బాడీ మొత్తానికి. ఓకే. నిద్ర కూడా బాగానే వస్తుంది.